వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే ఒప్పో F25 Pro 5G స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అయిపోయింది. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన స్పెక్స్ రివ్యూ అండ్ ఆల్సో నా వీడియో ఒపీనియన్ అనేసి ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చింది, మంచిగా అనిపించింది, రెగ్యులర్గా ఇష్టపడుతున్నట్టు లైక్ అండ్ కంపల్సరీ షేర్ అయితే చేయండి బై. సో మీరు ఆన్ ద స్క్రీన్ తీసుకోవచ్చు ఒప్పో F25 Pro 5G స్మార్ట్ ఫోన్ బాండ్ టు ఫ్లాంట్ అనేసి అయితే మంచిగా తీసుకొచ్చారు. సో ఇక్కడ స్టార్టింగ్ చూసుకుంటే మనకి ఇక్కడ పిక్చర్స్ ప్రకారం చూసుకుంటే పైన మీకు మైక్ కనిపిస్తుంది, ఇక్కడ ట్రిపుల్ కెమెరా సెటప్ లాగా అయితే కనిపిస్తుంది. సెకండరీ కెమెరాలో 2 కెమెరాలు కనిపిస్తున్నాయి, పంచోల్ డిస్ప్లేతో పాటు వస్తుంది అండ్ ఫ్లాష్ సైడ్లో సిమ్ స్లాట్స్ వస్తున్నాయి అనమాట. హైలైట్ చూసుకుందాం. సో ఇక్కడ వాళ్ళు మెయిన్ హైలైట్ ఏంటంటే 4K అల్ట్రా క్లియర్ వీడియో ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా 4K రికార్డింగ్ చేస్తున్నా అనేసి అయితే మెన్షన్ చేశారు. 120 Hz బార్డర్లెస్ AMOLED డిస్ప్లే అండ్ 67 వాట్స్ సూపర్ ఛార్జింగ్ వస్తుంది. IP65 వాటర్ రెసిస్టెన్స్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్తో పాటు వస్తుంది అని చెప్తున్నారు. ఇక్కడ 2 కలర్ వేరియంట్స్ వస్తున్నట్టుంది. అండ్ ఇక్కడ చాలా HDR మోడ్స్ అని వేరే మోడ్స్ అని అవన్నీ కూడా ఇక్కడ మెయిన్ చూపించారు. ఇక్కడ కెమెరా చూసుకుంటే మెయిన్ కెమెరా వస్తారు కదరేమో అల్ట్రా క్లియర్ మెయిన్ కెమెరా వస్తుంది. 64 మెగాపిక్సెల్ది అండ్ 112 degrees అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది అన్నమాట. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా వస్తుంది. 30 మెగాపిక్సెల్ అల్ట్రా క్లియర్ సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఒకటి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది 2 మెగాపిక్సెల్ అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో 30 మెగా సెల్ఫీ కెమెరా వస్తుంది. ఇక్కడ క్వాలిటీ పిక్చర్స్ అవన్నీ కూడా మంచిగా హైలైట్ అయితే చేసిరు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే క్రెడిట్ ఒప్పో వాళ్ళ వెబ్సైట్ అండ్ ఫ్లిప్కార్ట్ వాళ్ళ వెబ్సైట్ కూడా అన్నమాట ఇన్ఫర్మేషన్ వాళ్ళ నుంచి ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి ఇక్కడ మెయిన్ చూసుకుంటే ఫస్ట్ 16 వాట్స్ ఛార్జర్ వస్తుంది, 4 years దాకా డ్యూరబుల్ బ్యాటరీ ఉంటుంది అండ్ 48 minutesలో 100% ఫుల్ ఛార్జింగ్ అయిపోతుందని మెన్షన్ చేసిర్రు. అండ్ ఇక్కడ ట్రినిటీ ఇంజన్ ఫ్రెష్ లుక్ ఉంటుంది, బాగా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది అనేసి అయితే ఇక్కడ వాళ్ళు కూడా మెన్షన్ చేసిర్రు. వేరే అన్నీ కూడా ఉన్నాయి. సో ప్రైస్ ఎంత అని అంటే అఫీషియల్ ఒప్పో వాళ్ళ వెబ్సైట్ మీకు చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇది అఫీషియల్ వెబ్సైట్ చూసుకుంటే స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అయిపోయింది. అండ్ ఇక్కడ సేల్ లేకపోతే షిప్స్ ఫ్రమ్ 5th March అని ఉంది. ఇప్పుడు మీరు ప్రీ ఆర్డర్స్ ఏవైతున్నాయో పెట్టుకోవచ్చు, అంటే కొన్ని డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి అవన్నీ అప్లై చేసుకోవచ్చు. కానీ ఇక్కడ 23,999 రూపీస్ ఉంది. సో 24,000 అనుకోండి. ఇక్కడ కూపన్స్ కొత్తగా ఆఫర్స్ అవన్నీ అప్లై చేసుకోండి, మీరు అవైల్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 కలర్ వేరియంట్స్ లావెండర్ రెడ్ వస్తుంది అండ్ ఓషన్ బ్లూ కలర్ అన్నమాట. సో ఇక్కడ ఓషన్ బ్లూ కలర్ వస్తే కొంచెం ప్యాటర్న్ లాంటి లుక్ వస్తుంది అనమాట, చాలా మంచిగా అనిపించింది. స్మార్ట్ ఫోన్ 2 వేరియంట్స్ వస్తుంది. 8GB RAM 120GB స్టోరేజ్ వేస్తారు కదరేమో 24,000. దాని తర్వాత 8GB RAM 2GB స్టోరేజ్ వేస్తారు కదరేమో 26,000 అన్నమాట. సో 2,000 డిఫరెన్స్ అయితే మీకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఎక్స్చేంజ్ ఆఫర్స్, స్క్రీన్ ప్రొటెక్షన్, వేరే ప్లాన్స్ అవన్నీ ఉన్నాయి. మీరు ఒప్పో వాళ్ళ A2 అవన్నీ కూడా పర్చేస్ చేసుకోవచ్చు మన అఫీషియల్ వెబ్సైట్లో. లేదన్నా ఇది కాకుండా వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయంటే సింపుల్గా ఏం లేదు, మీరు డైరెక్ట్ ఫ్లిప్కార్ట్కి వెళ్ళిపోవచ్చు. సో ఫ్లిప్కార్ట్లో స్మార్ట్ ఫోన్ అవైలబుల్ ఉంది. అండ్ నేను రికార్డ్ చేసే టైంకి ఈ ప్రైజెస్ ఉన్నాయి. వన్స్ అగైన్ ఫ్లిప్కార్ట్ కూడా క్రియేట్ అనమాట ఇన్ఫర్మేషన్ చూపించినందుకు. ఇక్కడ సేమ్ ప్రైస్ ఉంది ఒప్పో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో. బేస్ వేరియంట్కి ఎంతైతే ప్రైస్ ఉందో ఇక్కడ కూడా అంతే ప్రైస్ ఉంది అనమాట. కానీ ఇక్కడ సెక్యూర్డ్ ప్యాకేజింగ్ ఫీజ్ అని చెప్పి ఎక్స్ట్రా 59 రూపీస్ అయితే పెట్టాల్సి వస్తుంది అన్నమాట. ఇక్కడ కూడా మీరు 2 స్టోరేజ్ వేరియంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా 2 కలర్ వేరియంట్స్ కూడా చేంజెస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఓషన్ బ్లూ ఏదైతే ఉందో మీకు ఇక్కడ ప్యాటర్న్స్ కనిపిస్తున్నాయి కదా, ప్యాటర్న్ లుక్ వస్తుంది. నార్మల్లీ లావా రెడ్ వచ్చేసరికి అయితే జస్ట్ నార్మల్ కలర్ వేరియేషన్ లాగా వస్తుంది అన్నమాట. ఇక్కడ కొన్ని హైలైట్స్ కూడా మెన్షన్ చేసిరు. అండ్ ఇక్కడ స్టార్టింగ్లో మనకు అక్కడ హైలైట్లో చూపిలే కానీ ఇక్కడ మీద డైమెన్సిటీ 7050 ప్రాసెసర్తో పాటు వస్తుంది అనేసి అయితే ఇక్కడ మెన్షన్ చేసిరు. అండ్ ఇక్కడ 8 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది అల్ట్రా వైడ్ యాంగిల్ అనేసి అయితే మెన్షన్ కూడా చేసిరు అన్నమాట. ఇదైతే జర మంచిగా అనుకోవచ్చు. నెక్స్ట్ స్పెసిఫికేషన్ చూపించేస్తాను, ఇది కూడా ఒప్పో వాళ్ళ వెబ్సైట్ నుంచి. ఇక్కడ మెయిన్ చూసుకుంటే ఇక్కడ థిక్నెస్ ఏదైతే ఉందో 0.7 cm థిక్నెస్తో పాటు వస్తుంది. 177 grams వెయిట్తో పాటు వస్తుంది అన్నమాట. 2 వేరియంట్స్ వస్తుంది. LPDDR4X ర్యామ్ 4266 మెగా ఫ్రీక్వెన్సీ మీద UFS 3.2 స్టోరేజ్తో పాటు వస్తుంది. నెక్స్ట్ డిస్ప్లే తీసుకుంటే మంచి డిస్ప్లేతో పాటు వస్తుంది. ఇక్కడ రెజల్యూషన్ మాత్రం మంచిది అనమాట. ఏంటంటే ఫుల్ HD 2412 × 1080p రెజల్యూషన్ మీద వస్తుంది అన్నమాట. 120 Hz రిఫ్రెష్ రేట్ చేంజ్ అవుతుంటుంది. 60, 90, 120 Hz అనేసి చేంజ్ అవుతుంటుంది. డిఫాల్ట్గా అయితే 120. మ్యాక్స్ టచ్ శాంప్లింగ్ కూడా 240కి వెళ్తుంది. వివిడ్ మోడ్ ఉంది అండ్ 394 pixels per inch తో పాటు వస్తుంది. 2.5D ఫ్లెక్స్డ్ OLED డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఇక్కడ కెమెరా చూసుకోవడం మాత్రమే చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కెమెరా చూసుకోవడం మాత్రమే
ఫస్ట్ 64 మెగాపిక్సెల్ చూసుకుంటే మాత్రం 1.7 అపెచర్తో పాటు వస్తుంది, ఆటో ఫోకస్ వస్తుంది, కానీ ఓఎస్ నాట్ సపోర్ట్ అనమాట, ఓఎస్ లేదు. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు వస్తుంది అనమాట, 5P లెన్స్, ఫిక్స్డ్ ఫోకస్, మ్యాక్రో కూడా అంతే ఫిక్స్డ్ ఫోకస్ అనమాట. 30 మెగాపిక్సెల్ వస్తుంది, ఆటో ఫోకస్ నాట్ సపోర్ట్ ఉంది, అండ్ ఇక్కడ 2.4 అపెచర్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఇక్కడ మీకు కొన్ని ఏమంటారు వీడియో మోడ్స్, డ్యూయల్ వీడియో మోడ్ అండ్ వేరే వేరే వీడియో మోడ్స్ అవన్నీ కూడా రియర్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా రెండు కూడా వస్తున్నాయి. అండ్ ఇక్కడ రికార్డింగ్ చూసుకుంటే మాత్రం రియర్ కెమెరాకి ఫ్రంట్ కెమెరాకి రెండు కూడా 4K రికార్డింగ్స్ వస్తున్నాయి, 10K రికార్డింగ్, 30 fps రికార్డింగ్స్ అయితే చేసుకోవచ్చు. ఇది అయితే మంచి విషయం అనుకోవచ్చు. నెక్స్ట్ ప్రాసెసర్ చూసుకున్నాం, మీరు 7080 ప్రాసెసర్ వస్తుంది, మంచి విషయం అనుకోవచ్చు. లేటెస్ట్ 5G ప్రాసెసర్ 8 కోర్స్తో పాటు వస్తుంది. ఆబ్వియస్గా మాలియా G68 MC4 గ్రాఫిక్స్తో పాటు వస్తుంది, కొంచెం బెటర్ ఆప్టిమైజ్ డీసెంట్గా గేమ్స్ ఆడుకోవచ్చు. ఇక్కడ బ్యాటరీ 5000 mAh బ్యాటరీ ఉండొచ్చు, కానీ రేటెడ్ మాత్రం చూసుకుంటే 4880 mAh బ్యాటరీ ఉంటే కొంచెం తక్కువనే ఛాన్సెస్ ఉన్నాయి అంటారు. ఇక్కడ సూపర్ ఛార్జర్తో పాటు కూడా వస్తుంది, పీడీ సపోర్ట్స్ ఉన్నాయనేసి అయితే ఇక్కడ మించిన కూడా చేసినప్పుడు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, ఫేస్ అన్లాక్తో పాటు వస్తుంది. సెన్సార్ చూసుకుంటే జియోమెట్రిక్ సెన్సార్, లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, సెన్సార్, గ్రావిటీ సెన్సార్, జైరోస్కోప్ అండ్ స్టెప్ కౌంటింగ్ అవన్నీ కూడా చాలా మంచిగా ఉండేవి. అండ్ ఇక్కడ కనెక్టివిటీ గురించి, ల్యాన్ గురించి కానీ, టైప్-C కానీ, యాప్టెక్స్ HD, LDAC అవన్నీ కూడా చాలా మంచిగా ఉండేవి. ఇంకా కలర్ OS 14.0తో పాటు కూడా వస్తుంది అనమాట, చాలా మంచి విషయము. అండ్ ఇక్కడ బైడూస్ ఏవైతే లొకేషన్ సంబంధించినవి చూసుకుంటే బైడూస్, GPS, గ్లోనోస్ అండ్ గ్యాలియోస్తో పాటు వస్తుంది. అండ్ ఫోన్ మెయిన్ కొంటే మీకు ఏమేమి వస్తుందంటే ఫోన్ వస్తుంది, ఛార్జర్, టైప్-C కేబుల్, సిమ్ ఇంజెక్టర్, టూల్ క్విక్ స్టార్ట్గా డాక్యుమెంట్స్, ప్రొడక్షన్ కేస్ అవన్నీ కూడా వస్తున్నాయి అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఇవి ఒక మంచి ప్రోడక్ట్ పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. మీరు వాల్యూ ఫర్ మనీ అన్న అంటే ఎస్ 20,000 లోపల వస్తే వాల్యూ ఫర్ మనీ అంటే ఇక్కడ మీకు డిస్కౌంట్స్ ఉన్నాయి. ఫ్లిప్కార్ట్లో 2000 రూపీస్ HDFC ఆఫర్ వస్తుంది, సో 2400 2000 వస్తుంది, ఇంకొక 2000 తీసుకోవచ్చు. దానికోసం 20,000లో పర్లేదు, 22 ఇప్పుడు 2000 తీసేస్తే 22,000 వస్తుంది, ఇంకొక 2000 డిస్కౌంట్లో కానీ వేరే ఆఫర్స్ అలా చూసుకుంటే అక్కడ 20కి పర్లేదు అనిపిస్తుంది, మోర్ దెన్ 20 అంటే ఎక్కువ అనిపిస్తుంది నాకు. అండ్ ఓవరాల్గా ఒప్పో ఫ్యాన్స్కి అయితే మంచి ఫోన్ అయితే తీసుకోవచ్చు, ఒకే ఫోన్ అయితే అనిపించింది నాకైతే. మీరేమనుకోండి, మీ ఒపీనియన్, డౌట్స్, క్వశ్చన్స్ కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం వితిన్ 1 డేలా రిప్లై ఆయనకే ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, మీరైతే చూసారు కదా, నాకైతే ప్రైస్ కట్ అయితే ప్రాబ్లం లేదు, కొంచెం తగ్గించిన అంటే 20,000 అట్లా తీసుకొచ్చిన బాగుండేది. అట్లీస్ట్ ఆఫర్ మీద అయితే ఇట్లా మీకు 22,000కి వస్తుంది, ఇది ఒక మంచి విషయం అనుకోవచ్చు. ఓవరాల్గా ఒక డీసెంట్ స్మార్ట్ ఫోన్ అనుకోవచ్చు. అండ్ ఈ ప్రైస్ కట్టేలా 20,000కి మీకు చాలా ఫోన్స్ వస్తున్నాయి, అవి కూడా మీరు కన్సిడర్ చేసుకొని ఈ స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేసుకోమని అయితే నేను ఒక అడ్వైస్ చేస్తాను. అండ్ ఇంకొక అడ్వైస్ ఏంటంటే ఆఫర్లు వచ్చినప్పుడే తీసుకోమని అయితే అంటాను. అండ్ అంతే, నచ్చి మంచి అనిపించి మంచిగా లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.